హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మనం వర్కులు వేసిన బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ నుంచి ఇంటికి వచ్చినాయండి. ఆ బ్లౌజులు అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఏం పోస్ట్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ అలాగే వర్కులు వేసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు కూడా వర్క్ అయితే అవుతుంది. కరెంట్ లేదు ఇంతకు ముందు నుంచి, ఇప్పుడే కరెంట్ వచ్చింది. అండ్ ఇంట్లో అందరికి జ్వరాలు వచ్చినాయండి. అసలు పరిస్థితి అయితే బాలేదన్నమాట. జ్వరాలతో ఉన్నాము. అయినా కూడా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాల్సిందే కదా, మనకి ఎవరు వచ్చి చేసేవాళ్ళు కూడా ఉంటారు, మనమే చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ స్టిచ్చింగ్ నుంచి వచ్చిన బ్లౌజులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. వర్క్ వీడియోలు అయితే మీరు ఆల్రెడీ చూసారు. ఒకసారి మన తరపు నుంచి మనం స్టిచ్చింగ్ అనేది ఎంత ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాం అనేది చూపిస్తాను. ఏదో ఒక టాపిక్ ఉండాలి, ఏదో ఒక వీడియో అనేది నేను రెగ్యులర్ గా పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయకపోతే ఏంటంటే వాచర్స్ అయితే కట్ అవుతాయి అన్నమాట. అది సరే, బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి. లైట్ క్రీమ్ కలర్ గోల్డ్ షేడ్ అన్నమాట. దానిపైన చూడండి, బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. వర్క్ ఉషా 550 మీదండి నేను వాడేది, వర్క్ వేసేది. ఫినిషింగ్ చూడండి ఒకసారి. చూసారు కదా, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ బుటీస్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. హ్యాండ్స్ చూపిస్తాను చూసేయండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్. ఫినిషింగ్ చూసారు కదండి, ఎక్సలెంట్గా వచ్చింది. చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఉషా 550 మీద. చాలామంది అంటే కొన్ని వీడియోస్ అయితే నేను రీసెంట్గా చూశాను. ఏ పనిలో ఉన్న వాళ్ళకి అది చాలా బాగా నచ్చింది. మనం చేస్తున్నాం కాబట్టి దానిపైన గౌరవం కాబట్టి మనం దాని గురించి అది తక్కువైనా కూడా ఎక్కువ మాట్లాడాలి అనేమి ఉండదు. కొంతమందికి అలా అనిపిస్తుందేమో. ఇప్పుడు పెద్ద మిషన్ వాడే వాళ్ళకి చిన్న మిషన్ లోకువ. కానీ నాకు తెలిసినంత వరకు ఉషా 550లో వర్క్ డిజైన్ కస్టమైజ్ చేసే వాళ్ళలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పలచగా వచ్చిద్దేమో. కానీ వర్క్ నార్మల్ ఏ వర్క్ పెట్టినా కూడా ఉషా 550లో మంచిగానే వర్క్ వచ్చిద్దండి. కొన్ని డిజైన్స్ క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర మరి ఎట్లా తేడా వచ్చిద్దో తెలియదు, కానీ ఆ వర్క్ మాత్రమే పలచగా వచ్చిద్ది. మ్యాక్సిమం అన్ని వర్కులు ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను కదా, ఉషా 550లో వర్కులు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఉషా అంటే ఒక పెద్ద బ్రాండ్ అండి, అసలు అది చెప్పలే. ఉషా అంటే ఒక నమ్మకం అన్నమాట. ఉషా మిషన్ అంటే ఎవరికైనా సరే, తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా అంటే దాన్ని వాడినా వాడకపోయినా కానీ ఉషా అన్న పేరు ఎప్పుడు వింటూ ఉంటారు. నార్మల్ బట్టలు కుట్టే మిషన్ అయినా వర్క్ మిషన్స్ అయినా కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పెద్ద మిషన్లో వర్క్లే బాగుంటాయి, చిన్న మిషన్లో వర్కులు బాగోవని అయితే అస్సలు కానే కాదు. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవర్ చూడండి, ఎక్కడైనా మీకు పలచగా వచ్చిందా? రీసెంట్గా ఒక వీడియో చూశాను, అది అసలు కొత్తగా నాకు రికమెండ్ అయిన వీడియో అనమాట. నేనేమి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూసింది కాదు. అలా చెప్తుంటే నాకు కొంచెం హట్ అనిపించింది అనమాట. ఏంటి, నేను ఉషా 550 వాడుతున్నానని కాదు, ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలనేదే నా కాన్సెప్ట్. అది ఇదైతే హ్యాండ్ అండి. చక్కగా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి ఫ్లవర్ అనేది శారీ కలర్లో తీసుకున్నాం మనం. చాలా బాగుంది కదా. అలాగే మనం కొంచెం మగ్గం వర్క్కి దగ్గరగా ఉండేటట్టుగా కుందన్స్ అనేవి కొంచెం ఎక్కువైతే స్టిక్ చేసుకుంటాం అన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది. నైట్ టైం కట్టుకున్నా కూడా షైన్ అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి. ఫ్రంట్ చూసారు కదా. ఇప్పుడు సెకండ్ శారీ బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు పైపింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదండి, చక్కగా వర్క్ వేయించేసుకోవచ్చు. పైపింగ్ లెక్క ఉంటుంది, కట్ వర్క్ అండి. ఇది నేను కస్టమైజ్ చేసి వేసుకున్నాను అనమాట. అంటే ఒక వర్క్లో ఉన్న వాటన్నిటిని కట్ చేసి జస్ట్
ఈ పైపింగ్ లెక్క మాత్రమే ఈ కట్ ఈ స్కాల్ప్ బార్డర్ మాత్రమే వేసుకున్నాను. అది నచ్చి వీళ్ళు కూడా వేయించుకున్నారండి. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ సిల్క్ శారీ మీదకి వేయించుకున్నారండి. అందుకని బూటీస్ అనేవి ఏమి యాడ్ చేయాలి. వాళ్ళు నేను ఎలా చేసుకున్నాను వర్క్ అనేది వాళ్ళకు కూడా అలాగే కావాలన్నారు. హ్యాండ్స్ అనేది కట్ బాగా తెలిసిద్దండి. నెక్కులో ఇంత కట్ ఇవ్వడు అనమాట. కస్టమైజ్ చేస్తున్న దగ్గరే ఇంత కట్ అనేది రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తెలియదు. జస్ట్ ఇలా ఇచ్చేసాడు. ఇక్కడ మాత్రం మంచిగా ఇస్తాడండి కట్ అనేది. చాలా సింపుల్గా వర్క్ బ్లౌజ్ వేసుకున్నామని ఫీలింగ్ ఉంటుంది. యూనిక్గా, కొత్తగా, సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇలా అయితే కస్టమైజ్ చేయించుకున్నా. చూడండి, ఇక్కడ కూడా నేను థ్రెడ్ పైపింగ్ అనేది చేయించాను. ఇవి వచ్చేసి డోరీస్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను వర్క్ చేసిన బ్లౌజులు ఇంతవరకు కస్టమర్ సొంతంగా తీసుకెళ్ళి బయట ఎక్కడ కుట్టించుకోలేదండి. రీసెంట్గా ఒక్కరికి మాత్రమే నేను బ్లౌజ్ ఇచ్చింది. ఇంకా 2 బ్లౌజులు కూడా రిటర్న్ ఇవ్వాలి. ఎందుకు, వాళ్ళే బయట స్టిచ్చింగ్ చేయించుకుంటామన్నారు. అంతేగాని ఇప్పటి వరకు అయితే నేను వర్క్ చేసిన బ్లౌజులు నా తరపునే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. మన వర్కులకి బయట వంక అయితే లేదండి. ప్రస్తుతానికి బాగున్నాయి అనే చెప్తారు. ఈరోజు టాపిక్ అయితే ఇంతటితో ఎండ్ అయింది. మరొక మంచి వాయిస్ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే జలుబు, దగ్గు, జ్వరంలో ఉన్నాం కదా, అందుకని. మరొక మంచి వీడియో అయితే కలుస్తాను. బాయ్ అండి.